మనం చదువుతున్న జాబితా ఇక్కడ ఓన్లీ గవర్నమెంట్ రిజిస్టర్డ్ సంఖ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే. మరి వాలంటీర్ సంస్థల్లో ఉన్న ఎంతో మంది ఎన్ని రకాలుగా దోచుకున్నారు, ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారు, వాటి గురించి మాట్లాడడం. ప్రభుత్వంలో మహిళా దినోత్సవంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతా మొన్న అన్నారు బూతులు అయితే కట్టేలు చేశాం కదా అని చెప్పి. బూతులు కట్టేలైనాయి కానీ సోషల్ మీడియాలో బూతులు కట్టేలు అవ్వలే. ఇంకా వాళ్ళు ఎక్కడ తగ్గట్లేదు. దాంట్లో ఎక్స్ప్రెషన్ ఆఫ్ బూతులు తగ్గింది ఎవరి నుంచి? ఆ జాబితాలో 175 మంది స్థానాల్లో పోటీ చేసిన ఎమ్మెల్యేలు అందరూ నోరు మూసుకొచ్చినారు కానీ వాళ్ళ కింద పనిచేసిన ప్రతి ఒక్కరికి ఇంకా చీవునెత్తులు చావలా. వాళ్ళు అలాగే విజృంభిస్తున్నారు, అలాగే రాస్తున్నారు. ప్రతి ఒక్క ఈవెంట్ కింద ప్రతి ఒక్క అభ్యుదయ భావం గురించి మాట్లాడిన ప్రతి ఒక్కడి కింద వాడిని బాడీ షేమింగ్ చేయటమో, లేకపోతే వాడిని హింసించడమో, అరాచకంగా చేయటమో, పిచ్చి పిచ్చిగా ట్రోల్ చేయడమో, ఆడ వీడియోలు తీసుకెళ్లి మళ్ళీ డైసెక్ట్ చేసి అనరాని మాటలని పోస్ట్ చేయడమో వీళ్ళు చేస్తూనే ఉన్నారు. ఈ రకంగా చూసుకుంటే రాష్ట్రంలో ఆన్ స్క్రీన్ తగ్గినాయి కానీ లిఖితపూర్వకంగా హింసలు మాత్రం ఎక్కడ తగ్గలేదండి. ఒక రకంగా చూసుకుంటే ఒక మెన్నే ఇంత బాడీ షేమింగ్ చేస్తే లేడీస్ ఎంత పట్ల బాడీ షేమింగ్ చేస్తున్నారు. ఈ కంట్రోల్ అవ్వట్లేదు. ఈ కంట్రోల్ అవ్వాలంటే సైబర్ పోలీసింగ్ చాలా వెహిమెంట్ గా జరగాలి ఆంధ్రప్రదేశ్లో. సైబర్ పోలీసింగ్ అండ్ సైబర్ పీపుల్ హెల్ప్ తీసుకుని, పోలీస్ హెల్ప్ తీసుకుని ఇండివిజువల్ అకౌంట్స్ లోకి వెళ్ళి ప్రక్షాళన చేయాలంటే సంవత్సరాల పాటు పడుతుంది. వీళ్ళందరికీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లాగా కొన్ని ఎన్జిఓస్ తీసుకొచ్చి వీళ్ళ మైండ్ సెట్ మార్చాలి తప్పకుండా. ఇదొక చెడుపైన భ్రష్టు పట్టిన మైండ్ సెట్. ఎవడైతే రాస్తున్నారో కింద బూతులు కానివ్వండి, రాష్ట్రం అభివృద్ధిలోకి వెళ్తుంటే వెనకబడిందని చెప్పి ఫేక్ న్యూస్లు ప్రచారం చేసే వాళ్ళని వీళ్ళందరినీ మార్చాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఇంత ఫండ్ మాది కాదు అని చెప్పి పెట్టి వీళ్ళ పరిపక్వత తీసుకురావాలి. తీసుకురాకపోతే పోలీసులు అదుపులోకి తీసుకొచ్చి దేహశుద్ధి చేయాలి. ఈ రోజు రెవెన్యూ అధికారులు ఏదైతే సబ్మిట్ చేశారో ఈ జాబితా, ఈ గణాంకాలు ఏదైతే ఉన్నాయో, ఇంతమందిని తీసుకెళ్లి అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో భయం మొదలవుతుంది. వాళ్ళకే పట్టిన గతి మాకెందుకు పట్టదని నోరు మూసుకుంటారు.